దొండకాయ వేపుడు ట్రై చేయండి ఎప్పుడైనా ఈ స్టైల్లో. ఎప్పుడైనా దొండకాయలు ఇష్టం లేదని పిల్లలైనా పెద్దలైనా అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. దొండకాయ ముక్కల్ని ఇలా పొడిగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. నూనె అనేది బాగా వేడెక్కనివ్వాలి. ఎందుకంటే నూనె అనేది వేడెక్కితే ఫ్రై అనేది తొందరగా ఫ్రై అవుతుంది దొండకాయ. నూనెలో కొద్దిగా 1 స్పూన్ ఆవాలను వేసుకొని వేడి చేయాలి. వేడెక్కిన తర్వాత దొండకాయ ముక్కలను కూడా వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి దొండకాయలు అనేది మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన ఒక స్టవ్ మీద 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ల నువ్వులు వేసుకొని దాంట్లోకి పచ్చి కొబ్బరి అవి కొంచెం చిటపట అని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరిని కూడా కొద్దిగా ఒక 5-6 ముక్కలు వేసుకొని దానిలో కరివేపాకు రెమ్మలు, వెల్లుల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలో నూనె అనేది అస్సలు వేయలేదు. మీరు కావాలంటే కొద్దిగా నూనె వేసుకోండి. అన్నీ కొద్దిగా కొంచెం చిటపట అని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన అనేది పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకొని వాటిని చల్లారనివ్వండి. దొండకాయ ముక్కలు అనేది ఇలా కలర్ వచ్చిన తర్వాత దానిలో ఒక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. మీరు కారం ఉప్పు అనేది మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోండి. దొండకాయ ముక్కలు అనేది ముందుగానే ఉడికినాయి తర్వాత సగం వరకు మగ్గినాయి కాబట్టి దొండకాయ ఫ్రై అనేది తొందరగా ఫ్రై అవుతుంది. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, నువ్వులు, పల్లీలు అన్నీ వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి దొండకాయ ముక్కలు అనేది మగ్గే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కలు అనేది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన దొండకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఒకవేళ తినకపోతే కొద్దిగా అన్నంలో నెయ్యి వేసి ఈ దొండకాయ వేపుడు వేసి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.